హలో అండి. మన ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా సరే ఈ మౌనిక హత్య కేసు గురించే బాగా చెలరేగుతుంది కదా. సో ఇది ఏం జరిగిందంటే, అందరిగా ముందుకి నమస్కారం. ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూసుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. జరిగిందంతా చెప్తాను, అసలు ఏం జరిగింది అనేది కూడా. సో రవీంద్ర అనే వ్యక్తి మౌనికని 3 ఇయర్స్గా అయితే ప్రేమించాడు. సో ఈ ప్రేమించడంతో ఈ రవీంద్ర అనే వాళ్ళ వైఫ్కి ఈ విషయం తెలుసు ఆల్రెడీ. కానీ తను డెలివరీ కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఆయనకి ఆల్రెడీ ఒక పాప పుట్టింది ఈ రవీంద్ర అనే వ్యక్తికి. ఈ మౌనిక తల్లిదండ్రులు విశాఖపట్నంలో ఉంటారు. ఈ హత్య ఎక్కడ జరిగిందంటే గాజువాకలో జరిగిందండి. 102 బ్లాక్లో జరిగింది ఇదైతే. సో ఈ మౌనిక అనే అమ్మాయి ఈ రవీంద్ర అనే వ్యక్తిని ప్రేమించడంతో వీళ్ళిద్దరికీ గొడవ అసలు ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తాను. సో ఎందుకు వచ్చిందంటే మనీ దగ్గర వచ్చింది, డబ్బుల కోసం. ఈ రవీంద్ర అనే వ్యక్తికి డబ్బుల కోసం బాగా టార్చర్ చేసింది మౌనిక అనే అమ్మాయి. టార్చర్ చేయడంతో అర్జెంటుగా నాకు 2 lakhs కావాలని చెప్పింది. ఆల్రెడీ ఆయన ఐడెంటిటీ కార్డు కూడా తను తీసుకోవడం జరిగింది. సో ఈ రవీంద్ర అనే వ్యక్తి తనకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో ఈ కోపంలో ఆ మౌనిక అనే అమ్మాయిని ఫస్ట్ తల నరికాడు. ఆ తర్వాత కాళ్ళు, చేతులు, మొండెం, తల వేరు చేశాడు. మొత్తం నరికేసి ఆల్రెడీ డీమార్ట్కి వెళ్ళి సామాన్లు కూడా తెచ్చుకున్నాడు. ఈ నరికేసి అమ్మాయిని చంపేశాక డీమార్ట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాడు. ఈ కవర్లు, ఫెనాయిల్, మాప్ స్టిక్ ఇవన్నీ తెచ్చుకొని ఆ అమ్మాయికి అయితే పార్సల్ చేశాడు. ఈ పార్సల్ చేశాక ఆ అమ్మాయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాడు. ఒక మూట కింద డోర్లో ఒక మూట పెట్టాడు. 2 మూటల కింద సర్దాడు ఆ అమ్మాయి బాడీని. సో తల ఎక్కడున్నదని తెలిస్తే మీకు షాక్ అయిపోతుంది. సింహాచలం అడవిలో తల అయితే దొరికింది. అమ్మాయిని చంపేశాక, మర్డర్ చేశాక, ఇవన్నీ ఎక్కడవక్కడ క్లీన్ చేశాక ఇంకొక కవర్లో పార్సల్ చేసుకొని తల తీసుకెళ్ళి అక్కడైతే పెట్టాడు. సింహాచలం అడవిలో కాల్చేశాడు. పోలీసులు అతనికి గట్టిగా లాదీస్తే అప్పుడు చెప్పాడు. నిన్నటి వరకు అయితే తల ఎక్కడుంది అనేది కూడా చెప్పలేదు. సో ఈరోజు అయితే చెప్పాడు. నిన్న ఈవినింగ్ అయితే చెప్పాడు. తల సింహాచలం అడవిలో కాల్చాను అని చెప్పాడు. సో పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి అతన్ని చూపించారు. ఆయన చూపించాడు పోలీసులకి తల ఎక్కడ పెట్టారనేదని. సో తల అయితే సగం కాలిపోయింది మొత్తం. అక్కడ నల్ల బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద అయితే చూసారు. అవన్నీ ఫొటోస్ తీశారు పోలీసులు. ఇవన్నీ ఎంక్వైరీ అయితే చేశారు. ఇంకా ఏమైనా నిజాలు వస్తాయేమో అని చూస్తున్నారు పోలీసులు అయితే. ఏకంగా మౌనిక తండ్రి అయితే పోలీసులు కాళ్ళ మీద పడి ఎంతలా ఏడుస్తున్నాడంటే నా కూతుర్ని చంపే రైట్స్ ఎవరిచ్చారు ఏంటని చాలా బాధపడుతున్నారు. సో అసలు అమ్మాయి లవ్ చేయొచ్చు, అమ్మాయి వైపు తప్పు ఉండొచ్చు, కానీ అమ్మాయిని చంపే రైట్సే మాత్రం ఎవరికీ ఇవ్వలేదండి. ఆ అబ్బాయికి ఆ రైట్స్ కూడా లేవు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అమ్మాయిని చంపే రైట్స్ ఎవరిచ్చారు? ఇది ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి లైఫ్ వాళ్ళు ఫ్రీగా బతకవచ్చు కూడా. ఎవరి మీద ఎవరికి రైట్స్ లేవు కదా. సో మౌనిక అనే అమ్మాయి అయితే తను ఈవెంట్స్కి అయితే వెళ్తుంది. ఆ అమ్మాయి చాలా ఈవెంట్స్కి ఎక్కువగా పాల్గొంటుందంట, బాగా పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే తనకి ఇన్స్టాలో చాలా యూట్యూబ్ కూడా చేస్తుంది. సో ఇలా అయితే జరిగింది లాస్ట్కి. ఇంకా రవీంద్రకి అయితే శిక్ష ఏంటి అనేదని అమలు చేయలేదు. సో ఇదైతే ఇంకా పోలీసులు త్వరలో నిర్ణయిస్తారు. మౌనిక తల్లిదండ్రులు అయితే చాలా రోధిస్తున్నారండి. సేమ్ మన వైష్ణవి హత్య కేసులో ఎలా జరిగిందో, కాకపోతే ఆ అమ్మాయిని సొంత భర్తే చంపాడు. ఈ అమ్మాయిని కేవలం ప్రేమించిన అబ్బాయి చంపాడు. ఇలా అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి మన భారతదేశంలో చెప్పండి ఒకసారి. సో ఆ అమ్మాయిని చంపి మరీ ఫ్రిడ్జ్లో కూడా దాచిపెట్టాడంట. ఎంతలా క్రూరంగా చంపాడో చూసుకోండి. ఇంకా ఆయనకి చేతులు ఎలా వచ్చాయో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. మైండ్ బ్లోయింగ్ చూస్తుంటే. అలా ఎలా ఒక మనిషిని చంపి ఇంతలా ఇచ్చేస్తారు? ఎంతైనా తను కూడా ఒక ప్రాణమే కదా. సో ఇలా అయితే జరిగింది. నాకైతే ఫస్ట్ వినగానే కళ్ళంట వాటర్ అయితే వచ్చాయి. మీరు నిజంగా నమ్మండి, నమ్మకపోండి, ఇలా అయితే జరగడం చాలా సాడ్. ఒక అమ్మాయి విషయంలో మళ్ళీ అంటే ఆ అమ్మాయికి ఎంత లైఫ్ ఉంది,
ఒక మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది, తను ఈవెంట్స్కి వెళ్తుంది, చాలా బాగా చేస్తుంది, తనకి ఎంత టాలెంట్ ఉంది తెలుసా. సో ఆ అమ్మాయి జీవితం మధ్యలోనే ఆగిపోయింది కేవలం ఈ అబ్బాయి వల్ల. ఆ అమ్మాయి ప్రేమించవచ్చు, ఆ అమ్మాయి వైపు తప్పు ఉండొచ్చు, కానీ అమ్మాయిని చంపడం అతనికి రైట్స్ లేవు కదా. సో ఇలా అయితే జరిగింది మౌనిక విషయం. మొత్తానికి తల అయితే సింహాచలం అడవిలో దొరికిందండి. అంటే తల మొత్తం సగం కాలిపోయింది, సగం ఉన్నది, నల్ల బూడిదైతే అక్కడ ఉంది. పోలీసులు దాన్ని సేకరించి రిపోర్ట్స్ అయితే రావాలని చూస్తున్నారు. ఈ రిపోర్ట్స్ వచ్చాక ఎలా ఉంటుంది అనేదని చెప్తారు. అసలు ఇంకా ఎందుకు ఇంతలా చంపాడు ఏంటి అనేదని ఇంకా బాగా ఎంక్వైరీ చేస్తున్నారు. సరే ఉంటాను.